ఆరుని భూలోకానికి ఎందుకు తీసుకొచ్చావని యమధర్మరాజుల వారు చిత్రగుప్తుల వారిని తిడుతూ ఉండగా గుప్తా గారు ప్రభు అది ఆ బాలిక తీసుకువెళ్ళమని బ్రతిమిలాడితే కాదనలేకపోయాను అని అనడంతో సరే ఇక ఆ బాలికని తీసుకొని పైకి వచ్చే లేదంటే ప్రమాదం అని అంటూ మాయమైపోతాడు యమధర్మరాజు. ఇక ఆలోచనలో పడిపోతారు గుప్తా గారు. అప్పుడు ఆరు గుప్తా గారి దగ్గరికి వచ్చి నాకు మంచి వరాన్ని ఇచ్చారు గుప్తా గారు, మీరు ధన్యవాదాలు అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతుంది. కానీ గుప్తా ఆందోళనలో ఉండడంతో ఏమైంది గుప్తా గారు అని అంటూ ఉంటుంది ఆరు. పదబాలిక మనం పైకి వెళ్ళిపోదాం, మనం ఇక్కడికి వచ్చిన విషయం ప్రభుకి తెలిసిపోయింది, తిడుతున్నారు అని అనగానే అప్పుడేనా, అప్పుడే వెళ్ళిపోదామా, ఇంకా కార్యక్రమం ముగియలేదు కదా అని అంటూ ఉంటుంది ఆరు. నువ్వు చేసే పని పూర్తి చేసావు కదా, ఇంకేం చేస్తావు ఇక్కడ, పద వెళ్దాం అని గుప్తా అంటూ ఉండగా అది కాదండి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది ఆరు. కానీ అసహనంగా మాట్లాడుతూ గుప్తా గారు లేదు బాలిక, మనం ఇక్కడ ఉండడం ప్రమాదం, పైకి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు గుప్తా. మరోవైపు బాగీకి అందరూ గాజులు వేస్తూ గంధం రాస్తూ అక్షంతలు వేస్తూ పసుపు రాస్తూ దీవిస్తూ ఉంటారు. బహుమతులు ఇచ్చేవాళ్ళు కూడా బహుమతులు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఆరు గుప్తా గారి దగ్గర నుండి ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఒక్కొక్కరిగా దీవించిన తర్వాత రామూర్తి మంగళ నువ్వు కూడా దీవించవే అనడంతో అక్కడికి వచ్చి మూతి మార్చుకొని పెడసరిగా ఏదో బలవంతంగా చేస్తూ ఉంటుంది మంగళ. అప్పుడు రామూర్తి కాస్త నవ్వు ముఖం పెట్టి చేయవే అని తిట్టగానే వెకిలిగా నవ్వుతూ గంధం రాస్తూ బొట్టు పెడుతూ గాజులు వేస్తూ పసుపు రాసి అక్షంతలు వేస్తుంది మంగళ. మరోవైపు రాథోడ్ బాంబ్ స్క్వాడ్ ఇంకా రాలేదని పసిగట్టి అయ్యో ఫంక్షన్ హడావిడిలో పడి మర్చిపోయానే అని అనుకొని పక్కకి వెళ్ళి కాల్ చేస్తాడు. కానీ బాంబ్ స్క్వాడ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అమర్ దగ్గరికి వచ్చి రమ్మని సైగ చేయడంతో అమర్ రాథోడ్ వెంట పక్కకి వెళ్తాడు. అమర్ రాథోడ్ పక్కకి వెళ్ళడం గమనించిన మనోహరి చెంబా కూడా పక్కకి వెళ్ళి వాళ్ళ మాటలని వింటూ ఉంటారు. సార్ బాంబ్ స్క్వాడ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, 2 times చేశాను, నన్ను వెళ్ళి చూసిరమ్మంటారా అని అంటూ ఉండగా వద్దు నేనే వెళ్తాను, నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఫంక్షన్ దగ్గరుండు అని అనేస్తాడు అమర్. అలాగే సార్ అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అమర్ బయటికి వెళ్తున్నాడని గమనించిన మనోహరి సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, అమర్ని ఎలా బయటికి పంపించాలా అని టెన్షన్ పడుతుంటే అమరే బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆశీర్వదించి బాంబ్ని ఆన్ చేసి వస్తా, ఆ తర్వాత నువ్వు ఆశీర్వాదం ఇవ్వు, మనం ఇద్దరం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని మనోహరి అనగానే అలాగే అంటుంది చెంబ. మనోహరి ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక ఏంటమ్మా మనోహరి, నా పెద్ద కూతురికి నువ్వు ప్రాణ స్నేహితురాలివి, నా చిన్న కూతురికి నువ్వు అక్కలాంటి దానివి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది అని వెటకారం ఆడతాడు రామ్మూర్తి మనసులో. ఇంకాసేపట్లో నీ వెటకారానికి నీ బిడ్డ బాగీపై ఉన్న మమకారానికి నూకలు చెల్లిపోతాయిరా అని అనుకొని బాగీ వైపు తిరిగి నువ్వు ఫైనల్లీ నీ డెస్టినేషన్ని చేరావు అనగానే అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు మనోహరిని. అదే డెలివరీకి ముందు ఇదే లాస్ట్ ఫంక్షన్ కదా, అందుకే అలా అంటున్నా అని అంటూ కోపంగా గాజులు వేస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడు అమ్ము అంజు ఆనందంగా ఒక్కసారిగా ఒక్కొక్కరు ఇలా చెప్తుంటారు. ఆంటీ అలా కాదు, ముందు గంధం రాయాలి, ఆ తర్వాత బొట్టు పెట్టి గాజులు వేసి కాళ్ళకి పసుపు రాసి అక్షంతలు వేయాలి, ఇది ఆర్డర్ ఆంటీ అని నలుగురు 4 మాటలు చెప్తూ ఉంటారు. ఓహో అవునా, నాకు తెలుసు, కానీ ఇంతవరకు మీరు ఇక్కడ ఉన్నారు కదా, అబ్జర్వ్ చేశారో చేయలేదో అని ఇలా చేశానంతే అని అంటూ గంధం రాస్తూ ఉంటుంది మనోహరి. అబ్బో అని అనుకుంటుంటారు పిల్లలు. ఇక గంధం రాసి గాజులు వేసి కాళ్ళకి పసుపు రాయడానికి కింద కూర్చొని కాళ్ళకి పసుపు రాసి ఎవరికి డౌట్ రాకుండా బాంబ్ స్విచ్ని ఆన్ చేసి టైమర్ ఆన్ చేస్తుంది మనోహరి. ఆల్ ద బెస్ట్ బాకీ అని అంటూ కన్నింగా నవ్వుకుంటూ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాంబ్ స్క్వాడ్ దగ్గరికి వెళ్ళిన అమర్ అక్కడ వాళ్ళు అన్నం తింటూనే అలాగే కూర్చొని నిద్రపోవడం చూసి అనుమానంగా వాళ్ళ ముఖంపై నీళ్లు చల్లి పల్స్ కూడా చెక్ చేస్తాడు. కానీ వాళ్ళకి తినే భోజనంలో ఎవరో ఏదో కలిపారని పసిగట్టిన అమర్ అంటే
బాంబు పెట్టిన వాళ్ళే వీళ్ళు చెక్ చేయకుండా ఆపేశారన్నమాట. అంటే అక్కడే బాంబు ఉందన్నమాట అని అనుకొని రాథోడ్కి కాల్ చేసి, రాథోడ్ అక్కడే బాంబు ఉంది, బాంబ్ స్క్వాడ్కి ఎవరో మత్తు మందు పెట్టారు అని చెప్పేస్తాడు అమర్. అవునా సార్, ఇప్పుడు ఎలా సార్, అందరినీ వెళ్ళిపోమని చెప్పాలా అని అంటుండగా, వద్దు, తొక్కిసలాట అవుతుంది, బాగా టెన్షన్ పడుతుంది, అప్పుడు కడుపులోని బిడ్డకి కూడా ప్రమాదమే, అలా వద్దు. మనోహరికి కూడా బాంబు గుచ్చి తెలుసు కాబట్టి మనోహరి హెల్ప్ తీసుకొని అక్కడ బాంబు వెతికేయండి, తీసేయండి, నేను వస్తున్నా అని అమర్ చెప్పగానే అలాగే అంటాడు రాథోడ్. మనోహరి తర్వాత చెంబా కూడా ఆశీర్వాదం ఇస్తుంది. ఇక మనోహరి దగ్గరికి వెళ్ళిపోదామా అని అడుగుతుండగా, ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోతే డౌట్ వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని మనోహరి అనగానే చెంబా బయటికి పరిగెడుతుంది. ఇక రాథోడ్ అక్కడికి వచ్చి ఎక్కడ బాంబు ఉందా అని ఆలోచిస్తూ చుట్టుపక్కల చూస్తుండగా మనోహరి మెల్లిగా జారుకోవడం గమనిస్తూ ఉంటాడు రాథోడ్. దాంతో మేడం అంటూ వెంటబడిపోతూ ఉంటాడు. ఇంతలో మంగళ మనోహరిని చేరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండగా, లేదు, ఫ్రీ హెయిర్ కోసం వెళ్తున్నా అని అంటూ ఉంటుంది మనోహరి. నేను వస్తా అని అంటూ, ఇంతకీ బాంబు ఎక్కడ పెట్టావు, నువ్వు ఎక్కడైనా పెట్టావా, నాకు డౌట్గా ఉంది అంటుండగా, లేదు, బాంబు నిన్న పడేశానని చెప్పాను కదా, నాకు వేరే పనుండి బయటికి వెళ్తున్నా అని మనోహరి అనగానే, నేను వస్తా నీతో పాటే, మా ఆయన్ని కూడా పిలుస్తా అని మంగళ అంటూ ఉంటుంది. ఇప్పుడే అక్కడేం చూస్తున్నావే, ఇలా రా అని మంగళాన్ని తిడుతూ ఉంటాడు రామ్మూర్తి. దాంతో నువ్వు పిలవడం కాదు, ఆయనే నిన్ను పిలుస్తున్నాడు, వెళ్ళు అని అంటూ మంగళాన్ని మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి మనోహరి పంపించేసి అక్కడ నుండి బయటపడబోతూ ఉండగా, రాథోడ్ మేడం మనోహరి గారు అని పిలుస్తాడు. ఏంటి రాథోడ్ అంటుండగా, మీతో కాస్త పని పడింది అంటుంటాడు రాథోడ్. ఏంటి అని అంటుండగా, బాంబ్ స్క్వాడ్కి ఎవరో మత్తు మందు పెట్టారట, ఇక్కడే ఫంక్షన్లో బాంబు ఉందని సార్ చెప్తున్నారు, మీకు విషయం తెలుసు కాబట్టి మీ హెల్ప్తో బాంబుని వెతకమని నాకు చెప్పారు అనడంతో మనోహరి షాక్ అవుతుంది. ఏంటి అని అంటుండగా, అవును మేడం అని అంటుండగా, మనం వెతకడం ఏంటి, బాంబ్ స్క్వాడ్ పని కదా అది అంటూ ఉంటుంది మనోహరి. లేదు మేడం, అమర్ సార్ ఆర్డర్ ఇది, రండి మేడం వెతుకుదాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరి ప్రాణాలు కాపాడాలి అంటుంటాడు రాథోడ్. సరే పద అని తల బాదుకుంటూ, బాంబు పెట్టిన నేను వెతకడం ఏంటి అని మనసులో తిట్టుకొని అక్కడే నిలబడిపోతుంది. మరోవైపు గుప్తా గారు వెళ్దాం పద అని ఆరుని అంటూ ఉండగా, లేదు, ఆ మనోహరి బాంబు ఎక్కడ పెట్టిందో ఏంటో తెలుసుకోవాలి కదా అంటూ ఉండగా, నీ సహోదరి ఆసీనురాలైన కుర్చీ కిందే బాంబు ఉంది అని చెప్పేస్తాడు గుప్తా గారు. దాంతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు. దాంతో అక్కడికి వెళ్ళబోతూ ఉంటుంది. ఆగు బాలిక, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటూ ఉండగా, నా చెల్లిని కాపాడుకోవాలి అంటూ ఉండగా, అది విధిరాత, ఎవరం ఏం చేయలేం, మనం వెళ్దాం పదా అని అంటుంటాడు గుప్తా. మనం వెళ్ళడం ఏంటి గుప్తా గారు, నా చెల్లిని, నా పిల్లల్ని, నా అమ్మా నాన్నని వదిలేసి నేను ఎలా వస్తాననుకున్నారు, నేను రాను అని అంటుండగా, అది విధిరాత బాలిక, మనం ఇక్కడుండి ఏమీ చెయ్యలేం అని అనగానే, నా చేతుల్లో ఉన్న అంగుళీకాన్ని ఉపయోగించి నేను ఆపేస్తాను అంటూ మంత్రం జపించి ఆపేయబోతూ ఉంటుంది. అప్పుడు గుప్తా గారు తన నెమలికతో అడ్డుకొని, బాలిక, అది ప్రమాదం కాదు, ప్రళయం అవుతుంది, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, అది విధిరాత, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది, నువ్వు నాతో రాకపోతే నా మీదొట్టే అని తల మీద ఒట్టు పెట్టుకుంటాడు గుప్తా. ఏంటి గుప్తా గారు ఇది అని ఆరు షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అంతే బాలిక, నువ్వు వస్తావా రావా అని గట్టిగా అరవడంతో ఆరు చేసేది లేక వెళ్ళబోతుండగా, పెద్దమ్మా అని బాగి కడుపులోని బిడ్డ పిలుస్తుంది. మా అమ్మని కాపాడకుండానే వెళ్ళిపోతున్నావా పెద్దమ్మ, మా అమ్మని కాపాడు, ఇక్కడున్న వాళ్ళందరినీ కాపాడు పెద్దమ్మ అని ఆ పాప పిలవగానే, చూసారా గుప్తా గారు, ఆ పాప అందరినీ కాపాడమంటుంది, ఆ పసి ప్రాణం కోసమైనా అందరినీ కాపాడాలి అంటూ ఉండగా, ఇప్పుడు మృత్యుదేవత వస్తున్నది ఆ ప్రాణం తీయడానికే, మనం ఇక్కడున్నంత మాత్రాన మాతృలమే తప్ప ఏమీ చేయలేం అంటూ ఉండగా, ఏమీ తెలియని పసి ప్రాణాన్ని మృత్యుదేవతకి వదిలేయమంటారా అని అడుగుతూ బాధపడుతూ ఉంటుంది ఆరు. అమర్ పరుగున వస్తూ ఉంటాడు. బాంబ్ టైం అయిపోతూ ఉంటుంది. చివరి 50 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. బాంబ్ పేలుతుందా
బాగి పిల్లలు, బాగి కడుపులోని బిడ్డ, రామూర్తి అందరూ చచ్చిపోతారా? అమర్ కాపాడుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.